హాయ్, వెల్కమ్ టు ఓన్ స్పెషల్. నేను ఈరోజు అప్పాలు చేసి చూపించబోతున్నాను. అప్పాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి కప్పు, గోధుమ పిండి అరకప్పు, బెల్లం 1 కప్పు, నీళ్లు 2 కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. బాండీ పెట్టుకొని దాంట్లో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో మనం తరిగి ఉంచుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. దానిపైన నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకోవాలి. అందులో బెల్లం కరిగిపోవాలి, నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు వరిపిండి గోధుమ పిండి కలిపి నీళ్ళలో వేసి కలుపుతూ ఉండాలి. అది కొంచెం దగ్గర అయ్యే వరకు కలపాలి. వరిపిండి గోధుమ పిండి ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అవి 2 కలిపి ఈ బెల్లం ఉడికే నీళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది మనం స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడి కొంచెం ఉడికి దగ్గర పడే వరకు స్టవ్ మీద ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అప్పాలు ఇవి ఉండలుగా చేసుకుని డీప్ ఫ్రైలో వేయించుకోవాలి. అది కూడా చూపిస్తాను. అప్పాలు తయారు చేసుకోవడానికి మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎట్లా అప్పాలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొంచెం కొంచెం ముద్ద తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని, మనకి అరిటాకు దొరికితే అరిటాకు మీద మరీ మంచిది. లేదంటే ఇట్లా చిన్న బౌల్ కానీ ప్లేట్ కానీ చిన్నవి తీసుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద ఇలాగ చిన్న చిన్న అప్పాలు ఒత్తుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి. స్వామి అప్పాలంటే చిన్నగానే చేస్తారు. ఇవి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం, ప్రీతికరమైనవి. ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ చేసుకుంటూ ఉంటారు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. తర్వాత నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ అప్పాలని ఈ విధంగా నూనెలో వేసుకుని 2 వైపులా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి. కొద్దిగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, లోపల ఉడకదు. అందుకని స్లో ఫ్లేమ్లో నెమ్మదిగా 2 వైపులా ఎర్రగా కాలే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 2 వైపులా ఎర్రగా వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఉమెన్ స్పెషల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా వేరే వంటల గురించి తెలుసుకోవాలంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.